సో ఆయన రాకంతో మనకి సంతోషం నాయకం అది సార్ థ్యాంక్ యూ. శాంతినిస్టు ప్రస్థానం 2001 నుంచి ఇప్పటి వరకు ఎంతో అద్భుతమైన ప్రస్థానం. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉద్యోగాలు సాధించారు అంటే అమాయకులు ఉద్యోగాలు సాధించారు. ఎంత అమాయకుడు ఒక విద్యార్థి లాస్ట్ టైం కానిస్టేబుల్ కొట్టిన ఒక విద్యార్థి గురించి చెప్తాను వినండి. బ్రాకెట్లో రాయండి అంటే వాడికి బ్రాకెట్లో రాయడం తెలియక తెలుగులో బ్రాకెట్లో రాయండి అని రాశాడు. అలాంటి వాడు కూడా కానిస్టేబుల్ వచ్చేసింది ఉద్యోగం. అలా ఉంటుంది మా యొక్క కోచింగ్. మీరు సాధించాలి అనే కసితో మా దగ్గరికి వస్తే మీ చేత ఎలాంటి అద్భుతాన్నైనా చేయించడానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటామండి. భర్త చనిపోయినటువంటి వితంతువులైనటువంటి మహిళలు మా దగ్గరికి వచ్చారు. అడుక్కునే వాళ్ళ యొక్క పిల్లలు మా దగ్గరికి వచ్చారు. అద్భుతాలు సృష్టించి వాళ్ళు ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరిగిందండి. మరి మీరెందుకు ఇంకా అలాగే ఉండిపోతారు? బిల్ గేట్స్ ఒక అద్భుతమైన మాట్లాడతాడు, పేదవాడికి పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చావడం నీ తప్పు. ఇప్పుడు నేను అంటున్నాను, నిరుద్యోగిగా పుట్టడం నీ తప్పు కాదు, నిరుద్యోగిగా ఉండిపోవటం నీ తప్పే. ఎవరికి నాటేస్తున్నాడు? నిరుద్యోగిగా నిన్ను ఆపేసేటటువంటి అంశాలు ఏమిటో ఒకసారి ఆలోచించండి. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ పేరు ఈరోజే రాసుకోండి. ఎస్ఐ కావాలంటే ఎస్ఐ అని దాని కింద రాయండి. కానిస్టేబుల్ కావాలంటే కానిస్టేబుల్ అని చెప్పి రాయండి. రాసి మీ యొక్క టేబుల్ మీద అంటించుకోండి. రోజు ప్రొద్దుటి లేచిన వెంటనే మీరు దాన్ని చూస్తూ ఉండండి. మీకు అనిపిస్తుంది ఇలా రాస్తే ఉద్యోగం వచ్చేస్తారా అని చెప్పి. నిన్ను నువ్వే నమ్మకపోతే ప్రభుత్వం ఎలా నమ్ముతుంది నిన్ను ఉద్యోగం ఇవ్వడానికి? ఒక్కసారి ఆలోచించండి. ఆ ధైర్యం మన దగ్గర ఉండాలి. ఆ ధైర్యం కనుక మన దగ్గర లేకపోతే ఉద్యోగాలు రావాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, చాలా క్లియర్ విజన్తో. ఏపీజే అబ్దుల్ కలాం అంటాడు, స్మాల్ ఎయిమ్ ఈజ్ ఏ బిగ్ డ్రైవ్. చిన్న చిన్న లక్ష్యాలు పెద్ద నేను. తలపై పేపర్ల మూట పెట్టుకుని ఆకాశంలో వెళ్తున్న రాకెట్టు నా లక్ష్యం అన్నాడు. సాధించి చూపించేశాడు. అది లక్ష్యం పెట్టుకునేటటువంటి విధానం ఏంటి అంటే ఆ విధంగా లక్ష్యం పెట్టుకోవాలి. మీరు ఎస్ఐ కావాలనుకున్నా, కానిస్టేబుల్ కావాలనుకున్నా, లేదా గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలనుకున్నా ఒక క్లియర్ విజన్ అనేటటువంటి కావాలంటే మీరు మీ పేరు రాసుకోండి. దాని కిందన మీ యొక్క ఏ ఉద్యోగం కావాలో దాన్ని రాసుకోండి. ఎందుకు అంటే ఆ మాత్రం క్లారిటీ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారు, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్తారు. బస్ స్టాండ్లో ఏం చూసి ఎక్కుతారండి? బోర్డు చూసి ఎక్కుతారు. బోర్డు లేదనుకోండి, డ్రైవర్ గారిని అడుగుతారు, డ్రైవర్ గారు ఈ బస్సు ఎక్కడికి వెళుతుంది అని చెప్పి. ఎక్కడికో దుక్కుని వెళుతుంది, ఎక్కే ఎక్కుతారా? ఎక్కడ కదా. ఆఫ్టర్ ఆల్ ఒక బస్సుకే బోర్డు లేకపోతే ఎక్కడో. మరి మీ జీవితము బస్సుకి ఏం పెట్టారు? బోర్డు. ఏం సాధించాలనుకున్నారు, ఏ లక్ష్యాన్ని సాధించాలని చెప్పి మీ జీవితము బోర్డుకి, మీ యొక్క జీవితము బస్సుకి బోర్డు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. మనకు ఒక లక్ష్యం ఉంటే దానికోసం నిరంతరం ప్రయత్నం చేయాలండి. కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సినిమాలు, షికార్లు, ప్రేమ, దోమ, చెత్త చెదారం, సెల్ ఫోన్లు, గిఫ్ట్లు ఇలాంటివన్నీ వదిలేయండి. ఒక యజ్ఞంలో 6 నెలల పాటు కష్టపడండి. 60 ఏళ్ల పాటు ఏసీ గదిలో ఉండే ఉద్యోగం మీకు వస్తుంది. 6 నెలల పాటు మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే 60 ఏళ్ల పాటు వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అదా ఇదా నిర్ణయించుకోవాల్సింది మీరే. నేటి కాలంలో అర్ధరాత్రి అద్భుతాలు, అరచేతిలో స్వర్గాలు సాధ్యం కావాలి. ఎవడైతే నిరంతరం పరిశ్రమిస్తాడో, అనుక్షణం పరిశ్రమిస్తాడో వాడు మాత్రమే గెలవడం జరుగుతుంది. పట్టు పట్టకండి, పడితే విడవకండి. పట్టు విడవటం కంటే పడి చావటం లేదనేది మరవకండి. ఆ విధమైనటువంటి పట్టుదలతో అడుగులు ముందుకు వేయండి. మేం కష్టపడతాం, మిమ్మల్ని కష్టపెడతాం. 10 గంటలకే క్లాస్ అంటే 10 గంటలకే స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 అంటే 6 దాకా జరుగుతుంది. మా టైం టేబుల్లో మాత్రం మీ టైం టేబుల్లో కూడా మాత్రమే చేస్తాం. మీరు కంటే ప్రతి రూపాయికి జరుగుతుంది. అద్భుతమైన విజయాలు సాధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము తెలంగాణలో రికార్డు మార్కులు 200 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ పేపర్లో 178. ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత కానీ, తెలంగాణ అయిన తర్వాత కానీ ఈ రికార్డు ఇప్పటిదాకా కూడా ఎవరి వల్ల సాధ్యం కాలేదు. శాంతినిస్టు వల్ల సాధ్యమైంది. 200 మార్కులకి 170. నేను
యాక్చువల్గా లాస్ట్ తెలంగాణ బ్యాచ్ వేయలేదు, తెలంగాణ ఉద్యమం చెప్పలేదు, తెలంగాణ చరిత్ర చెప్పలేదు, అయినా స్టేట్ ఫస్ట్ ప్రొడ్యూసర్. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, 50 మంది ఎథిక్స్ అండ్ వాల్యూస్, ఈ 3 చెప్పకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ప్రొడ్యూసర్. మరి అదే తెలంగాణ పిల్లలకి మీరు కోచింగ్ ఇస్తే స్టేట్ ఫస్ట్ రికార్డులు మాకు కాకుండా ఇంకెవరికి సార్ ఆలోచించండి. సో ఈసారి మా టార్గెట్ 183 టార్గెట్ అథమెటిక్ రీజనింగ్ పేపర్లో ఆ రికార్డు బద్దలు కొట్టాలనే ప్రయత్నం ప్రారంభించాము మేము. సో ఆ ప్రయత్నంలో మీరు భాగస్వాములు కండి. ఇక మీరు తెలుసుకోవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అనుకోవచ్చు సార్ మీరు చెప్తున్నారు, మరి చెప్పడానికి మీకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి అని చెప్పి. నాకు 19 ఏళ్ల వయసులో నా మొట్టమొదటి గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంపికకి వెళ్ళాను. 20 ఏళ్ల వయసులో నా మొదటి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 21 ఏళ్ల వయసులో రెండో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 22 ఏళ్ల వయసులో నా 3వ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 23 ఏళ్ల వయసులోనే నా 4వ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నా జేబులో గ్రీడింగ్ డబ్బా చేసింది. ఇది నాకు ఉన్నటువంటి ధైర్యం. నేను గెలిచాను కాబట్టి ఎలా గెలవాలి అనేటటువంటిది మాకు తెలుసు. ఒక ప్రయత్నం కోసం మీరు అడుగులు పెడితే ఎలా ఉండాలి అనేటటువంటి ఒక మహానుభావుల యొక్క చరిత్ర చెప్పి నేను ముగిస్తాను. ఎలా చరిత్ర కావాలి కాబట్టి మీ వయసు దాదాపు ఒక 22-23 ఉంటాయి. సో 22-23 ఏళ్ల వయసు తర్వాత ఒక 5 ఏళ్ల వరకు అంటే ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే 28 సంవత్సరాలు. అంటే మీకంటే ఒక 3-4 ఏళ్ల వయసు అధికంగా ఉన్నటువంటి వ్యక్తి 28 సంవత్సరాల క్రితం అమలాపురంలోని మలికీపురం అనేటటువంటి గ్రామానికి కాస్త దూరంలో ఒక పూరే గుడిసెలో ఒక వ్యక్తి జన్మించాడు. ఎలా జన్మించాడు ఆ వ్యక్తి అంటే, వాళ్ళు ఎంత పేదవాళ్ళు అంటే, ఆ వ్యక్తి తల్లి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పుట్టినటువంటి బిడ్డ అంధుడిగా పుట్టాడు. ప్రపంచంలో నాకు తెలిసినటువంటి అతిపెద్ద సమస్య ఏది అంటే అంధత్వం అండి. అంధత్వంతో పుట్టినటువంటి ఆ వ్యక్తి స్కూల్స్కి వెళ్ళలేదు. దాదాపు 7-8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి బ్రెయిలీలో ఉన్నటువంటి స్కూల్ వాళ్ళ ఊళ్ళో లేదు. అందువల్ల దూరంగా ఉన్నటువంటి స్కూల్లో ఎక్కడో జాయిన్ చేశారు. హాస్టల్లో ఉండి ఒక అంధుడు చదువుకోవడం అంటే ఎంత దూరమైనటువంటి ఎంత కష్టమైన విషయమో చెప్పండి. మీరు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి బోర్డుని ఇబ్బందులు పడతారు కదా, ఒక అంధుడు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎంత కష్టమో చూడండి. అతడు ఏమనుకున్నాడంటే అవకాశానికి వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి సాధించాలి, డాక్టర్ చదివితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. ఎంబీబీఎస్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు కళ్ళు లేకుండా. వెంటనే ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి వాళ్ళ మాస్టర్ మాకు ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, నాయన ఎంబీబీఎస్ చేయాలంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నాడు. కుర్రోడు తెలుగు మీడియం, మనందరి పెద్ద సమస్య ఏంటి, మన తెలుగు మీడియం అని చెప్పి. ఆ కుర్రోడిది అదే సమస్య. కానీ మనకు లేనటువంటి పెద్ద లోపం అంధత్వం ఉంది, బ్లైండ్ అతను. దీంతో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బ్రైలీలో తెలుగు బ్రైలీలో ఒక పుస్తకం దొరకలేదు అతను. వెతక్క ఏదో ఒక పుస్తకం దొరికింది తెలుగులోని మరియు ఇంగ్లీష్లోని బ్రైలీలో ఉంది. 6వ తరగతిలో చదవడం మొదలెట్టింది. ఒక లైన్ ఎలా చదవడం తెలుగులో, ఒక లైన్ ఇంగ్లీష్లో చదవడం. అలా నేర్చుకుంటూ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే 8వ తరగతి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడటం నేర్చుకున్నాడు. 10th పాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో తెలిసిన అంశం ఏంటంటే బ్లైండ్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్కి బ్లైండ్ వాళ్ళకి ఎంబీబీఎస్ ఇవ్వరు అని చెప్పి. దాంతో అతను ఏమనుకున్నాడంటే టీచర్ అవ్వాలనుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసి బీఈడీ కోసం అని చెప్పి ఒక యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ టీచర్లు ఏమన్నారంటే, నీలాంటి మేధావి టీచర్ అవ్వకూడదు అయినా నీలాంటి మేధావి ఐఏఎస్ అవ్వాలి అన్నారు. వెంటనే బీఈడీ పూర్తయిన తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయాడు. 1,50,000 ఫీజు. మన వాడి దగ్గర 150 రూపాయలు ఉన్నాయి. ఫీజు ఎంత? 1,50,000. మన వాడి దగ్గర 150 రూపాయలు. సామాన్యులు సాకులు చెబుతారు, విజేతలు పరిష్కరిస్తారు. సామాన్యుడు ఓడిపోయేవాడు ఎప్పుడూ కూడా సాకులు చెప్తాడు, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి. కానీ గెలిచేవాడు పరిష్కారం ఏమిటని చెప్పి చూస్తాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ కుర్రాడు ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి తన ఇబ్బందులన్నీ చెప్పాడు. ఆ ఇన్స్టిట్యూట్ వాడు 10 క్వశ్చన్లు వేశాడు. నీకు నిజంగా బొమ్మలో లేదో చెక్ చేద్దామని 10 క్వశ్చన్లు వేస్తే సమాధానం చెప్పాడు. వెంటనే నీలాంటి మా దగ్గర ఉంటారు అబ్బాయి అని చెప్పి వెంటనే అతనికి సీట్ ఇచ్చాడు. బ్రైలీలో సివిల్ సర్వీస్ మెటీరియల్ ఇప్పటిదాకా లేదు, మీరు గుర్తించుకోండి. సివిల్ సర్వీస్ మెటీరియల్ బ్రైలీలో లేదు. దాంతో తన స్నేహితులు చదువుతుంటే
గారు వీరు నేర్చేసుకున్నాడు. లెక్చరర్ పాఠాలు చెబుతూ ఉంటే వీరు నేర్చేసుకున్నాడు. కానీ చుట్టూ ఉన్నటువంటి సామాన్య ప్రజలు అన్నారు, నీలాంటి అందుడికి ఎక్కడ వస్తుందిరా ఐఏఎస్, ఏదో టీచర్ ఉద్యోగం చేసుకోక ఎలా వచ్చేసేవాడు నువ్వు అని చెప్పి అందరూ కూడా ఒక్కొక్క రాయి వేసుకోవడం మొదలెట్టాడు. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాడు, ప్రిలిమినరీ కూడా పాస్ అవ్వలేదు. దీంతో అందరూ ఏమన్నారు అని చెప్పేసి అంటే, చూసావా మీకు చెప్పాం, ప్రిలిమినరీ కూడా పాస్ అవ్వలేదు, టీచర్ ఉద్యోగం చేసుకోవాలన్నారు. కానీ అతను ఆగలేదు. రెండో అటెంప్ట్ ఇచ్చాడు, ఐటీఎస్ సెలెక్ట్ అయ్యాడు. మూడో అటెంప్ట్ ఇచ్చాడు, ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేశాడు. కానీ అతని లక్ష్యం ఐఆర్ఎస్ కాదు. నాలుగో అటెంప్ట్ ఇచ్చాడు, ఐఏఎస్ సాధించి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సక్సెస్ అయ్యాడు. అతడే కట్టా సింహాచలం గారు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా బ్లైండ్ ఐఏఎస్గా ఆయన పేరు ప్రఖ్యాతులు సాధించుకోవడం జరిగింది. ఆయనకు అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నీ యొక్క శారీరక బలహీనతలు, ఆర్థిక బలహీనతలు, సామాజిక బలహీనతలు, నీ విజయాన్ని నీ ఆర్థిక బలహీనతలు, నీ యొక్క కులపరమైనటువంటి బలహీనతలు, ఆర్థికపరమైన బలహీనతలు, శారీరక బలమైన బలహీనతలలో నీ యొక్క విజయాన్ని వాయిదా వేస్తాయి తప్ప ఆపలేదు అని చెప్పేసి అన్నట్టండి. కాబట్టి విద్యార్థులలో గుర్తుపెట్టుకున్నది ఏమిటి అని చెప్పేసి అంటే, మనం ఒక అద్భుతమైన పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఈ అద్భుతమైన పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే అద్భుతమైన సంస్థ యొక్క తోడు కావాలి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ చూడండి, అంతకంటే తయారు చేయాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి, అతి తక్కువ ఫీజుతో అత్యుత్తమమైనటువంటి కోచింగ్ ఇవ్వాలి అని శ్యామ్ గారి యొక్క ఆశయ సాధన కోసం ఈ యొక్క విధానాలు అవలంబించడం అనేటువంటి జరుగుతుందండి. కాబట్టి విద్యార్థులను గుర్తించుకున్నది ఏమిటి అంటే, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉత్తమమైన ఆశయంతో ఈ టెస్ట్ పెట్టడం జరిగింది. ప్రతిభావంతులైన పేదవాళ్ళు పేదరికం అడ్డుగా ఆగిపోకూడదు, వాళ్ళు ఉత్తమమైన ఫలితంతో ముందుకు సాగిపోవాలి. అలాంటి విజేతలను మనం తయారు చేయాలి. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా భారతదేశంలో మనం అలాంటి విజేతలను తయారు చేయాలనే ఆశయంతో శ్యామ్ గారి యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం అనేటువంటి జరిగిందండి. కాబట్టి నేను మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు మాతో ఉన్నా లేకపోయినా సరే మీ జీవితంలో విజయం సాధించాలని. మీ యొక్క విజయమే మీ అమ్మా నాన్నల విజయం, మీ యొక్క విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయం, మీ యొక్క విజయమే తెలంగాణ విజయం. మీరు విజయం సాధించి మన యొక్క భారతదేశాన్ని విజయ దేశంగా మారుస్తారని ఆశిస్తూ నా ఈ ప్రసంగానికి నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యాలు సంతారిస్తూ యథార్థ జీవిత జ్ఞానాలయం పునాదిగా చరించబోయే నవభారతానికి మీరు నాంది పలకాలని ఆశిస్తూ ఆర్చిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, ప్రతిభకు పట్టం అనేది నాకు ఒక డ్రీమ్. కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా. నైట్ పడుకొని కళలు కంటున్నాడని నేను సాకారం చేసుకోలేకపోయాను. ప్రతి ఒక్క బుక్ చదివి ఇన్స్టిట్యూషన్స్ అంటూ తిరిగా, కానీ నాకు జాబ్ రాలేదు. కళలు కంటూనే ఉన్నా, కానీ జాబ్ రాలేదు. చదవడం ఇంపార్టెంట్ కాదు, చదివే విధానం ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా చదవగలుగుతారు. సిస్టమాటిక్ పద్ధతి అలాంటి మన ఇన్స్టిట్యూషన్ శ్యామ్ గారి ఇన్స్టిట్యూషన్. సో ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ మీద అరే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటే గుర్తొచ్చింది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో వచ్చింది మన శ్యామ్ ఇన్స్టిట్యూటే కదా. ఆశ్రమం ఇన్స్టిట్యూటేనా? నాకు ఇప్పుడే అనిపిస్తుందేమో మరి లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరాకిల్స్ అని వారి మాటల్లోనే విందాం. సో ఇఫ్ యూ కాంట్ ఫ్లై దెన్ రన్, ఇఫ్ యూ కాంట్ రన్ దెన్ run, if you can't go sprout, but whatever you do, just keep moving forward. సో అలాంటి ఎస్ఐ అవ్వడం తాకి ఇంకా వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మన అప్పర్ సుమి గారు. 2019 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ శ్రీ కొండపల్లి అప్పర్ సుమి గారు 297 మార్క్స్ అథమెటిక్ అండ్ రీజనింగ్ 178 మార్క్స్ స్కోర్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది అందరి పాజిటివ్ చూపించారు మన అప్పర్ సుమి గారు. ఎలా అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. Terima kasih.
అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. స్టేజ్ పైన మధుకరణ సార్, ఏఎస్పీ, ఎస్పీ మరియు మన దాంట్లో రామకృష్ణరాజు, నాకన్నా సీనియర్ శాండిల్ షూట్, అన్న వజ్రం శాండిల్ షూట్కి నేను కూడా అర్థం చూసే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్రజెంట్ అతను స్టేజ్ పై రాదు సార్. జోడు తిమ్మచా మైసార్. నా పేరు కొండపల్లి అప్పసూరి. నా నేటివ్ విజయనగరం డిస్ట్రిక్ట్. నేను ప్రజెంట్ ఎస్ఐగా బాజువాడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, నేను శాండిల్ షూట్లో ఎగ్జాక్ట్గా 1 year 3 months ఉన్నాను. ఆ 1 year 3 monthsలో 8 jobs కొట్టాను. ఆ 8 jobs నాకు గుర్తులేవు. మీకు ఏదైనా డ్రీమ్ ఉందంటే దాన్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు మీరు నిద్రపోకూడదు. మీ కళ ఏదైనా ఉందా అంటే మీరు పడుకునేటప్పుడు మీ కళ్ళలో రాగట్టాలి. అది మీకు నిద్ర లేక చేయాలి. అది మీ డ్రీమ్ మనం ఉండాలి. ఎస్పెషల్లీ దిస్ పోలీస్ ఫ్యామిలీ అంటే దిస్ ఈజ్ డిఫరెంట్ వరల్డ్ అనమాట. బికాస్ పోలీస్ అంటే ఉద్యోగం కాదు, ఒక బాధ్యత. ఈ బాధ్యతకి శాలరీ ఇస్తే సరిపోదు. అలాంటి దాన్ని ఒక ప్యాషన్తో రావాలి పోలీస్ ఉద్యోగంలో. అలాంటి దాంట్లో మీరు వచ్చే ముందు మీరు ఎంత డిఫికల్ట్గా ఉండాలో చూసుకోండి. మీ హార్ట్ కూడా అంత ఇదిగా ఉండాలి. దీనికోసం మీరు పెట్టుకునే ఇది జాబ్. టూ 2017 జూన్లో జాయిన్ అయ్యాను. మా నోటిఫికేషన్ 2018 ఎండింగ్. ఈ మధ్యలో చాలా సార్లు ఉంటుంది కానీ మధ్యలో జాబ్ వచ్చిందని బయటకు వెళ్ళాను. నాలా కాకుండా మీరు స్టాండర్డ్గా ఒకటే థాట్తో ఉండండి. జాబ్ ప్రిపరేషన్ అంటే మీరు ఇచ్చిన 1 year ఓన్లీ ప్రిపరేషన్ ఇవ్వండి. మిగతా ఎటువంటి అదర్ యాక్టివిటీస్కి టైం వేస్ట్ చేసుకోకండి. విత్ ఇన్ షార్ట్ టైం, ఆ షార్ట్ టైం పీరియడే మీ జీవితాన్ని సెట్ చేస్తుంది అన్నమాట. 60 years వరకు ఎలా ఉంటుందో జీవితం ఈ 1 yearలోనే తెలిసిపోతుంది మనకి. సో ఈ 1 year మీరు ఎలా ఉండాలని మీరు ప్లాన్ చేసుకోవాలి. అర్థమైంది కదా. నేను నా ప్రిపరేషన్ స్టైల్ వచ్చేసరికి 6 months వరకు నా కోచింగ్ అయింది. 2017 జూన్ టు 2017 డిసెంబర్. ఈ 6 monthsలో శాండిల్ షూట్లో చెప్పిన మెటీరియల్ ఏదైతే నోట్స్ ఉందో యాస్టీస్ కాన్వర్స్టే రివైజ్ చేశాను. మెటీరియల్ నోట్స్ ఆఫ్టర్ 6 months ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అయిన తర్వాత, కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత రూమ్లో కూర్చొని మాకు ఏదైతే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని కంప్లీట్గా రివైజ్ చేయండి. మార్కెట్లో చాలా బుక్స్ దొరికితే మనం ఏమంటారంటే ఒక్కొక్కరి దాకా ఒక్కొక్కలా ఉంటుంది. కొత్త బుక్ ఏదైనా వచ్చిందంటే ఆ బుక్ మీద షిఫ్ట్ అవుతుంది. ఇంకా వేరే కొత్త బుక్ వచ్చిందంటే ఇది ఒకసారి చదివితే ఆ బుక్ మీద షిఫ్ట్ అవుతుంది. ఈ బుక్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, పక్క బుక్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ శాండిల్ ఇన్స్టిట్యూట్ అంటే ఓన్లీ ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓన్లీ ఫర్ పోలీస్. సో ఓన్లీ ఎస్ఐకి కానిస్టేబుల్కి ఎలా మెటీరియల్ డిజైన్ చేయాలో అలాగే డిజైన్ చేశాడు. మిగతా ఏ బుక్స్ కూడా ఓన్లీ ఎస్ఐకే, ఓన్లీ కానిస్టేబుల్ కానీ ఎక్కడ డిజైన్ చేయలేదు. ఏ బుక్ లేదు. ఏ బుక్ కూడా మార్కెట్లో ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ దొరకదు. సో మన ఫ్యాకల్టీ మెంబర్సే కష్టపడి మీకోసం మెటీరియల్ అంతా తయారు చేశారు. ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తుంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు అవర్ మెటీరియల్. ఇన్స్టిట్యూట్ మెటీరియల్కి ఇవ్వండి. ఈ మెటీరియల్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎలా ఉంటుందంటే పిన్ పాయింట్ 100% బిట్స్ వస్తాయని అయితే నేను ఎక్స్పీరియన్స్ ఇవ్వలేను. కాకపోతే ఇచ్చిన 70 to 80% బిట్స్ 100% దీంట్లో ఉంటాయి. ఈ 70 to 80% బిట్స్ మీకు 100% మీకు గ్యాప్ చేస్తారు కదా. అందుకనే మీరు అదర్ బుక్స్కి వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రీడ్ శాండిల్ ఇన్స్టిట్యూట్ మెనీ టైమ్స్. మీరు ఎన్నిసార్లు చదువుతారో అది మీ ఓపిక. ఒక బుక్ చదివారంటే ఎలా ఉంటుంది సార్, మీకు బిట్ అడిగితే ఏ పేజీలో ఉందో ఏ లైన్లో ఉందో చెప్పగలరు. ఈ డాక్టర్ రామకృష్ణరాజు అని అలాగే చెప్తాడు. అతను నడిచే అంటే బుక్స్ మెటీరియల్ ఏవైనా ఉన్నాయో అన్నీ తెలుసు. మనం ఏదైనా బిట్ అడిగామంటే ఆ బిట్ ఏ పేజీలో ఎక్కడ ఉందో చెప్తాడు. అంతగా బయట్ చేశాడు. తర్వాత వన్స్ మీరు ఇంకా మెటీరియల్ మీద నమ్మకం లేదు అనుకుంటే 10 times 12 times రీడ్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే నమ్మకం వచ్చింది ఈ బుక్ నేను ఎక్కడ అడిగినా దిస్ ఈజ్ మై బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై బాటమ్ ఫ్రమ్ మై హార్ట్. అర్థమైందా. నేను ఫ్రాంక్లీ చదివింది అయితే ఇదే, ఎందుకంటే నాకు టైం లేదు.
నేను చాలా టైం వేస్ట్ చేశాను మధ్యలో. అందుకని మీకు ఆ ప్రాబ్లం రాకుండా చెప్తాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తప్ప మరే మెటీరియల్ చదవడానికి ప్రిఫరెన్స్ లేదంటే ఈ హైదరాబాద్లో లేకపోతే విజయనగరంలో షిఫ్ట్ అయిపోయాడు. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఉండిపోయాను. అయితే ఈ టెస్ట్ సిరీస్ నాకు ఎలా ఉపయోగపడ్డాయంటే అర్థమెటిక్లో 175 మార్కులు నేను సాధించడానికి అది నా గొప్పతనం కాదు. పాసిబిలిటీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవలేము. ఆ ఎగ్జామ్లో పెట్టింది అది చదవడానికి మనకి ఈ ప్రాక్టీస్ కావాలంటే మాత్రం టెస్ట్ సిరీస్ ఎన్ని కావాలంటే నేను చేయాలి. అది మాత్రం డ్యాన్స్ చెప్పడం జిఎస్ 200 బిట్లు అంటే అలాగే చదువుతాం. కానీ మనం టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మనం ఎక్కడి వరకు చదువుతున్నాం, మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో ఎంతవరకు ఉన్నామని సార్. సో అందువల్ల టెస్ట్ సిరీస్ మాత్రం ఎప్పుడు నెగ్లిజెంట్ చేయకండి. ఇంకా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈజీగా ఇచ్చారు. 2018 పేపర్ మాత్రం అర్థమెటిక్ టఫ్ ఇస్తారు. దానివల్ల చాలామంది ఇదయ్యారు అన్నమాట. సో అందువల్ల మీకు చెప్తున్నాను, పాత పేపర్ని చూసి గెస్ట్ చేయండి, కానీ 50% వరకు గెస్ట్ చేయండి. అంతకుమించి ఎక్కువ ఊహించుకోవడం అయితే బాధపడిపోతారు. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం వస్తే తక్కువ కాన్సెప్ట్ ఉంటాయి మీకు. అర్థమెటిక్లో దాదాపు 15 కాన్సెప్ట్స్ ఉంటాయి. దాని ప్యూర్ మ్యాథ్స్లో 12 to 13 మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. మీకున్న సిలబస్ తక్కువ కాబట్టి దీన్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎంత పెద్ద సమయం అయినా సరే బేసిక్స్తోనే స్టార్ట్ అవుతుంది. మనం లూజ్ ఏదో ఏమవుతారంటే బేసిక్సే మర్చిపోతారు అన్నమాట. బేసిక్స్ మర్చిపోకన్నా ఈ సీజీఎల్ సమ్స్, సిహెచ్ఎస్ఆర్ సమ్స్, ఎస్ఎస్సి బ్యాంక్స్ అవన్నీ తీసుకొని వస్తారు. ముందు మనం బేసిక్స్ కానీ కరెక్ట్గా నేర్చుకొని క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈజీగా చేయొచ్చు. నేను చేసిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నీకు ఎలా వచ్చాయి అంటే నేను చేసి చెప్తే జస్ట్ నేను బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అయ్యాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ 1, 2, 3 లెవెల్స్ ఉంటాయి. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. నేను అవే చేస్తాను, కానీ నాకు తెలిసినంత వరకు 70% ఎవరు నమ్మరు. సో ఎందుకంటే ఇదైతే కాన్ఫిడెన్స్ చెప్పగలను, మీరు చదివారు అంటే మాత్రం 100% మీరు బుక్స్ మీదనే ఇంట్రెస్ట్ పెట్టండి. లేదు అంటే మాత్రం బ్యాలెన్స్ తప్పుతారు. నెక్స్ట్ రీజనింగ్ ఉంది. రీజనింగ్ ప్రతి ఒక్కరు చేస్తారు. సో దాన్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. రీజనింగే మిమ్మల్ని కాపాడుతుంది. 80 బిట్స్ ఇస్తాడు, అర్థమెటిక్ 120 బిట్స్ ఇస్తాడు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మన తెలంగాణ పేపర్ని రాసాం కదా, మనటి వరకు అయితే పర్లేదు. 2016 and 18 రెండు పేపర్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి, చెయ్యొచ్చు. కానీ ఆ బేసిక్స్ ఎవరికైనా అర్థమెటిక్ పేపర్ టఫ్ అనిపించిందా? 18 పేపర్ 2018 పేపర్ ఎవరికి టఫ్ అనిపించింది? పేపర్ టఫ్ అనిపిస్తుంది. ఎగ్జామ్ హాల్లో అందరికీ టఫ్ అనిపిస్తుంది. మాకైతే 3 hours రాస్తారు ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ 3 hours మీకు చాలా గెయిన్ చేయొచ్చు అనమాట. టైం మెయింటైన్ తెలుస్తుంది. మీరు ఏ సబ్జెక్ట్ ఎంత ఉన్నారో మీ లెవెల్ మీకు తెలుస్తుంది. ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు కదా. మన జాబ్ ఇచ్చేంత వరకు మనం ఎంతవరకు ఉన్నామో మనం చూసుకుని చాలు. నెక్స్ట్ జిఎస్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ పేపర్కి ఏది తెలంగాణ, స్టేట్, ఏపీ ఏదైనా సరే 80 to 90 బిట్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ పక్కన ఉంటాయి. ఎందుకంటే జిఎస్లో ఉన్న శ్వాసం, పాలిటీ, ప్రాపర్టీ, హిస్టరీ ఈ మూడింటిలో కూడా కరెంట్ బేస్ చేసుకున్న పాస్ట్ ఈవెంట్స్కి వెళ్తున్నారు. ఆ స్టాక్ జీకే ఏదైనా కూడా ఈ కరెంట్ ఈవెంట్ కన్నా పాస్ట్ ఇస్తారు అంతే, అంతకుమించి ఏముంటుంది. సో మీరు మాత్రం కరెంట్ అఫైర్స్ని డ్యాన్స్గా ఎవ్రీడే మీరు అప్డేట్ చేసుకోవాలి. ఈ స్టాక్ మీరు చదవడం ఎలాగైనా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో సార్ చెప్పిన తర్వాత మెటీరియల్ మీకు సెటిల్ మెటీరియల్ ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం మీకు ఈరోజు పోతే మరి కరెంట్ అఫైర్స్ రాదు. సో ఏదైనా మీరు సెటిల్ మెటీరియల్ అనేది కన్ఫామ్గా కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ అట్లీస్ట్ 1 hour చదవాలి. ఏది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీ యొక్క టైం. ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యాను. సింపుల్ ఫండ్ సక్సెస్ అవ్వాలంటే ఇన్స్టిట్యూట్లో ఏదైతే చెప్పారో, ఏదైతే మన క్లాస్ నోట్స్ తీసుకున్నామో దాన్ని ఏ రోజుకి ఆ రోజు చదవాలి. వన్స్ క్లాస్ నోట్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెటీరియల్
తర్వాత డైలీ టెస్టులు, వీకెండ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు. ఏదైతే ఇన్స్టిట్యూట్ షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రాపర్గా మనం ఫాలో అయితే ఈజీగా గెయిన్ అయిపోవచ్చు. ఇది రిటర్న్ వర్క్. అండ్ మరో గ్రౌండ్ కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది వద్దు. ఎందుకంటే చాలామంది రిటర్న్లో బాగా పెర్ఫామ్ చేస్తారు, కాకపోతే ఏంటంటే ఫిజికల్ క్వాలిఫై కాక ఛాన్స్ అనేది తప్పుతుంది. అండ్ ఇంకొకటి రిటర్న్లో నేను అబ్జర్వ్ చేసింది, నాకు 2016 ఇంగ్లీష్ అనేది నేను క్వాలిఫై అవ్వాలి. అంటే మనం ఎప్పుడు కూడా స్కోరింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఇది ఆటోమేటిక్ రీజనింగ్ కానీ జనరల్ స్టడీస్ కానీ. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంగ్లీష్ అనే దాని మీద కూడా. ఏంటంటే మనం ఎప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతానే జనరల్ ఎస్సే ఎట్లా రాయాలి, లేకపోతే పారాగ్రాఫ్ ఎట్లా రాయాలి, రిపోర్ట్ ఎట్లా రాయాలి, ప్రిసీ ఎట్లా రాయాలి. ఓకే, ఎందుకంటే దేన్ని ఈ కాంపిటేటివ్లో వచ్చేసరికి ఏంటంటే ప్రిలిమినరీ స్టేజ్ దగ్గర నుంచి మెయిన్స్ అయ్యే వరకు ప్రతి స్టేజ్ క్రూషియల్. ఎక్కడ వెళ్ళినట్టయినా కానీ మనం కమ్ బ్యాక్ మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచే జర్నీ స్టార్ట్ చేయాలి. సో ప్రతి స్టేజ్ కూడా కేర్ఫుల్గా మనం దాటాలి. అంటే ఎక్కడ కూడా దేనికి నిర్లక్ష్యం చేయాలి ఒకటి. అండ్ ఇంకోటి పక్క వాళ్ళకంటే ముందు ఉన్నాము. ఎందుకంటే 2016లో ఒకసారి ఇంగ్లీష్ పోయింది, జైవాడకి వెళ్ళారు, ట్రైనింగ్ అయింది. మళ్ళీ ఏమంటే 2018 ట్రైనింగ్ అవుతానే ఎందుకు సాధ్యపడలేదు, షార్ట్ స్పాన్ ఆఫ్ టైము. మళ్ళీ ఏ బుక్స్ ఎకానమీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇది ఎందుకు ఈజీ అవుతుంది అంటే ఒకటే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నాకేంటంటే ఇన్స్టిట్యూట్ క్లాసులు విన్నాను, నోట్స్ రాసుకున్నాను, అది చదివాను కాబట్టి అది నాకు ఈజీ అయ్యింది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివాను. తర్వాత మెటీరియల్ అనేది నోట్స్ అయిన తర్వాత చదవండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ బుక్ అయినా చదవండి, కానీ ఒకటే బుక్ నెంబర్ ఆఫ్ టైం చదవండి. ఒక సబ్జెక్ట్కి వచ్చేసరికి ఒక బుక్ నీకు పూర్తి కంప్లీట్ వచ్చేసింది అంటే సెకండ్ బుక్కి వెళ్ళండి. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అది సింపుల్ సీక్రెట్. అర్థమైందా ఇది? తర్వాత క్లాసెస్ జరుగుతున్నప్పుడు మాత్రం ఏ రోజు ఆ రోజు చదువుతూ ఉంటారు, వీకెండ్. తర్వాత వన్స్ ఒకసారి సిలబస్ అంతా అయిపోయిన తర్వాత రివిజన్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి అంటే ఎర్లీ అవర్స్ అర్థమేటిక్, దెన్ జనరల్ స్టడీస్లో ఒక సబ్జెక్ట్ రోజంతా కూడా 1 అవర్ రీజనింగ్, 1 అవర్ కరెంట్ అఫైర్స్. సండే అట్లా లేజర్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ గురించి కాన్సన్ట్రేషన్ చేయండి. జనరల్ స్టడీస్ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డైలీ షెడ్యూల్ మార్నింగ్ స్టార్ట్ అయింది, 5 to 7 అట్లాగా అర్థమెటిక్ పెట్టుకున్నారు. తర్వాత 8 స్టార్ట్ చేశారు జనరల్ స్టడీస్ స్టార్ట్ చేయడం. ఈవినింగ్ till 6 వరకు చదువుతారు. తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ రీజనింగ్, 1 అవర్ కరెంట్ అఫైర్స్ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏదైతే మార్నింగ్ 7 or 8 నుంచి ఈవినింగ్ 6 వరకు చదువుతారో జనరల్ స్టడీస్కి కేటాయించాలి. అది 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అవుతుంది. ఒక సబ్జెక్ట్ అయ్యేది జాగ్రత్త అయ్యింది. తర్వాత పాలిటికి వెళ్తారు, లేకపోతే ఎకానమీకి వెళ్తారు, లేకపోతే హిస్టరీకి వెళ్తారు. ఇట్లా జనరల్ స్టడీస్ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ అట్లా తీసుకుంటే ఈజీ ఉంటుంది. డైలీ మార్నింగ్ మాత్రం 1 hour 2 hours మాత్రం ఆటోమేటిక్ కేటాయించుకోండి. ఈవినింగ్ ఒక 1 hour రీజనింగ్, 1 hour కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఆన్గోయింగ్, ప్రతిరోజు మనం చదువుతూనే ఉండాలి. అది కూడా ఏంటంటే ప్రిఫరబుల్ ఒక మెటీరియల్, అది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయితే నాకు తెలిసినంత వరకు బెస్ట్. నోట్స్ అయినా నోట్స్ వరకు చదివాను. నాకు ఆపర్చునిటీ చెప్పిన సబ్జెక్ట్ కరెక్షన్, నేను మెటీరియల్ ఇంకా పోలేదు, మెటీరియల్ దాకా చదవలేదు, ఓన్లీ నోట్సే. కానీ ఎక్కడ ఏది అడిగినా నేను ఇప్పుడు కూడా చెప్తాను. 3 years అయింది బుక్స్ పక్కన పెట్టి. బట్ ఎందుకంటే 10 సార్లు అదే చదివితే గుర్తుంటుంది, అంతే కదా. సో అది సింపుల్ ఫండర్. ఓకేనా? ఇప్పుడే నమ్మకం వచ్చింది నా లైఫ్లో. సర్ప్రైజెస్ అది మన టాపర్స్ మాటల్లోనే విన్నాను. నెక్స్ట్ థింగ్, పోలీస్ అకాడమీకి ఒక కంప్లైంట్ వెళ్ళిందంట, తెలుసా మీకేమైనా? అవునా? నాకేం రాలేదు. మీకు ఎవరికైనా తెలుసా? చెప్పండి. అక్కడ ఉండాల్సిన పోలీస్ యూనిఫామ్స్ అన్నీ ఎవరో తీసుకెళ్ళిపోయారంట. అక్కడ ఉండాల్సిన యూనిఫామ్స్ అన్నీ ఇక్కడ మన స్టూడెంట్స్కి రిజర్వ్ అయ్యాయి కదా, అక్కడ ఎలా ఉంటాయి? అది నిజమే, అలాగే అనిపిస్తుంది. నెక్స్ట్, ఇక్కడ మన మధ్యలోనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, గౌరవనీయులు శ్రీ మధుకర్ స్వామి సార్, అడిషనల్ సూపరింటెండెంట్. నిజంగానే యూనిఫామ్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాజిక్ ఏంటంటే అందరూ ఏ మాత్రం మాట్లాడకుండా
కళ్ళు మూసుకోండి, మళ్ళీ తెరవడం తెరవద్దు. అందరు కళ్ళు మూసుకోండి. పక్కోడు మూసుకుంటున్నా లేదా చూడండి. ఫస్ట్ మీరు కళ్ళు మూసుకోండి. మాట్లాడుతూ ఎవరు పిన్ డ్రాప్ సైలెన్స్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి. ఈ లోకంలో వచ్చేది వేదికపై ఆశీలనండి మదీనా సార్, శేఖర్ సార్, సీతారాం సార్, అప్పలసోది గారు, రామకృష్ణరాజు గారు, భాస్కర్ గారు మరియు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించి ఎన్నో ఆలోచనలతో నా కూతురు లేదా నా కొడుకు ఈ సమాజం గర్వించే స్థాయిలో ఉండాలి. మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం. రోజు కష్టపడితే కానీ వచ్చే డబ్బులతో మా పొట్ట గడవని పరిస్థితుల్లో కూడా వాళ్ళు తిన్నా తినకపోయినా మీకోసం అన్ని వసతులు సమకూర్చారు. మంచి చదువునిచ్చారు, మీరు వేసుకునే దుస్తులు కొనిచ్చారు, మీకు మంచి భోజన సౌకర్యాలు కల్పించారు. అన్నీ కల్పించి ఈరోజు 10th క్లాస్ డిస్టింక్షన్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ డిస్టింక్షన్ కావచ్చు, డిగ్రీ డిస్టింక్షన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పిహెచ్డి, ఏ డిగ్రీ చేసినా తల్లిదండ్రులు మిమ్మల్ని మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మా పిల్లలు ఎంతో ప్రయోజకులు కావాలి, మా లాంటి కష్టం వాళ్ళు పడకుండా అందరూ మెచ్చుకునే విధంగా ఈ సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనే ఒకే ఒక ఆలోచన వాళ్ళలో ఉంది. ఆ ఆలోచనకు ప్రతిరూపాలే మీరందరూ. ఆ ఆలోచనతో పాటే మీరు పెరిగారు. చాలా కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ అధిగమించి ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఈరోజు మీరు స్వతహాగా ఆలోచించుకునే శక్తి సామర్థ్యాలు మీకు అందరికీ ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు, ఎలా అయితే గెలుస్తారు, దాని వల్ల ఎలా ఓడిపోతారు అనే ఆలోచన కూడా మీకు ఉంది. అన్నీ తెలిసి కూడా మనం తప్పడం చేస్తున్నాం. అకాడమిక్ స్టడీస్లో నీ స్టడీస్ దృష్టి పెంచుకుంటాం. 10th క్లాస్ పాస్ అవుతాం, ఇంటర్మీడియట్ పాస్ అవుతాం, డిగ్రీ పాస్ అవుతాం, బీఈ పాస్ అవుతాం, ఎంబీఏ పాస్ అవుతాం, పిహెచ్డి, డాక్టరేట్ వస్తుంది. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎవరు కూడా పిహెచ్డి గుమస్తా ఉద్యోగం, పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ పెట్టుకోవడం మాత్రం ఏ గుమస్తా ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. అదే అకాడమిక్స్ చదువుకుంటావు, నీ నాలెడ్జ్ ఎంపీ చేసుకుంటావు, నీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటావు, 50% చేసుకుంటావు, 60%, 70%, 80%, 90% తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్నంత మాత్రం నీ కాంపిటేటివ్ ఉద్యోగం వస్తుందంటే రాదు. అకాడమిక్స్ నువ్వు పోటీ పడతావు, నీలో నువ్వు నాలెడ్జ్ తెచ్చుకుంటావు, కానీ కాంపిటేటివ్ విషయానికి వచ్చేసరికి నువ్వు పక్క వాళ్ళతో పోటీ పడతావు.
ఎంతమంది రాస్తారు? నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు? ఉద్యోగానికి సంబంధించి సిలబస్ ఏంటి? ఆ సిలబస్ నీకు వచ్చినేవి రానివి. ఉదాహరణకు సబ్ ఇన్స్పెక్టర్ తీసుకుంటే మీకు ప్రిమినల్ 2 పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ పేపర్లో ఆటోమేటిక్ రీజనింగ్, సెకండ్ పేపర్లో జనరల్ స్టడీస్. ఆటోమేటిక్ రీజనింగ్లో 200 మార్కులు, 200 క్వశ్చన్లు. ఆ ఆటోమేటిక్ రీజనింగ్లో ఏ స్కోర్ చేయాలి, ఎంతవరకు స్కోర్ చేయగలుగుతావు అనేది నీకున్న నాలెడ్జ్ ఎంత. నువ్వు మ్యాథ్స్ రాయగలవా, నాన్ రాయగలవా? నువ్వు ఆటోమేటిక్ రీజనింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతావు, ఎంత హై స్కోర్ చేయగలుగుతావు, నువ్వు ఏ పొజిషన్లో ఉండబోతున్నావు అనేది నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. అర్థంలో ఒకసారి చూసుకుంటే మన మొహం అనేది తప్ప పక్కన ఉండట్లేదు. సో మన స్టాండర్డ్ ఏంటి అక్కడ, మన స్టాండర్డ్ ఏ పొజిషన్ ఉంది, మనం దాంట్లో హైయెస్ట్ మార్క్స్ తీసుకోవచ్చు వాళ్ళకి ఏం చేయాలి. ఇక జనరల్ సైన్స్ విషయానికి వస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి క్లియర్ చేస్తే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ టాప్ మార్క్స్ వచ్చాయి. అంటే 60 to 70 బిట్స్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చాయి. సో దానికి ప్రియారిటీ అవసరం ఉంది. మనకు ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు ఉద్యోగానికి ఎగ్జామినేషన్లో ఏ సిలబస్ ఏదో ఆ సిలబస్ 1కి 10 సార్లు చదువుకోండి. ఒక్కసారి కాదు 10 సార్లు ప్లే చేసుకోండి. ఒక్కరోజు కాదు 10 రోజులు చదవండి. ఫస్ట్ నీకు సిలబస్ అర్థం కావాలి. సిలబస్ ఏముంది, ఆ సిలబస్ ఉన్న కేటగిరీస్ ఏమున్నాయి. లైక్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, లేదా పాలిటీ కానీ, బయాలజికల్ సైన్సెస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, ఎథిక్స్ కానీ, సమ్ కరెంట్ అఫైర్స్ కానీ, ఏ టాపిక్స్ అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయో మన సిలబస్ అయితే కేటగిరీలో దాన్ని 10 సార్లు చూసుకోండి. దాంతో పేజ్ 100 పాత పేపర్స్ ఒకసారి చేస్తే గవర్నమెంట్ ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఇస్తుంది, ఆ స్టాండర్డ్ మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది సెల్ఫ్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు మ్యాచ్యూర్ మైండ్స్, డిపెండెన్స్ ఉండదు. మీకు ఇండిపెండెన్స్ వచ్చింది, సెల్ఫ్గా థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవాలి. పక్కోడు 12 గంటలు చదువుతుందని చెప్పి 14 గంటలు చదివితే రాదు. మీకు పక్కోడు 14 గంటలు చదువుతుంది 16 గంటలు చదువుతుంది కాదు. పుస్తకాలు ముందు పెట్టుకుంటే మైండ్లోకి పోదు. పుస్తకాలు తల కింద పెట్టి పడుకుంటే నీ మైండ్లోకి స్కాన్ కావు. సిలబస్లో ఏముంది, ఎటువంటి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఆ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలవా లేదా నువ్వు ఆలోచించుకోవాలి. గుర్రాన్ని నీటిగా తీసుకుపోతాం, తాగాలని అనుకోవాలి. మనం హెల్తీ చేస్తున్నాం. షాన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు కావాల్సిన విధంగా స్టాండర్డైజ్గా ఒక మెటీరియల్ ఇస్తున్నారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో డైరీ టెస్ట్ పెడుతున్నారు, అదే కాదు బ్యాక్ టెస్ట్ పెడుతున్నారు, మంచి ఫ్యాకల్టీ కనెక్ట్ చేస్తున్నారు. ఇది ఒకటే సరిపోతుందా అంటే ఇది 60 దాంట్లో వెళ్ళి రిజల్ట్ తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎవరు భగవంతుని సహాయం చేయడానికి ఇగ్నిషన్ ఇచ్చి సెల్ఫ్గా ఆలోచించగలిగితే నువ్వు ఏ పొజిషన్లో తెలుస్తుంది. సింపుల్ పాట నీకు సబ్జెక్ట్స్ వచ్చినాక మార్కులు వస్తున్నాయి, నీకు రానాక స్కోర్ పక్కన వచ్చినాక ఎట్లా ఏం చేయాలి, ఈ 2 విషయాలు రోజు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చూస్తున్నారు, నా కూతురు నా కొడుకు ఈసారి వెళ్ళడానికి సమీక్షలు ప్రయత్నం చేస్తున్నారు, మానసిక ప్రయత్నం చేస్తున్నారు, ఇనిషియల్ కూడా పెట్టేసి కోచింగ్ చేస్తున్నారు. మీ ఇంట్లో గొప్ప నమ్మకం ఉంది. మీరు ఉద్యోగం వస్తుందని బాగా వాళ్ళు ఎలా చదువుతుంది. తల్లిదండ్రులు మీరు హోమ్ సేవ పెట్టినారో ఎవరు మీరు ఆలోచించినా నిజంగా వాళ్ళకి ఆలోచించాలి. అంటే ఆ అనుభవం ఆలోచించాలి. మీకు నాలెడ్జ్ ఎలా చేసుకోవాలి. మంచి వీడియోలు నోటిఫికేషన్ రాదు. అంతే నోటిఫికేషన్ వస్తుందో రాదు. వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తుంది అవి మీకు అవసరం లేదు. పక్కా నోటిఫికేషన్ వస్తుంది, 100% నోటిఫికేషన్ వస్తుంది, త్వరలోనే వస్తుంది. ఇది గ్యారెంటీగా వస్తుంది. దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలను అడగండి. దాంట్లో కావాల్సింది మీకు ఒక్క ఉద్యోగమే. ఆ ఒక్క ఉద్యోగం కోసమే ప్రయత్నం చేస్తున్నావు. నీకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగంలో ఒకటి నీకు ఉంటుంది అనేది మనసులో స్ట్రాంగ్గా డిటర్మైన్ ఆ డెడికేషన్ ఆ డివోషన్ ఆ కమిట్మెంట్ చేసుకోండి.
ఏది లేకుండా నోటిఫికేషన్ కావాలి అంటే వచ్చేప్పుడు వస్తుంది. ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం మీరే. ఇప్పటికీ టైం ఉంది. ఈ రోజున్న రేపున్న నోటిఫికేషన్ వచ్చింది అంటే అట్లీస్ట్ 3 months to 4 months లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటుంది. ఆ తర్వాత తిరిగి 3-4 months లో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 3-4 months లో మీకు మెయిన్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇట్స్ ప్లానింగ్ ఆఫ్ 1 year. ఏ రకంగా చూసినా 1 సంవత్సరం పెట్టుకోవాలి. ఈ 1 సంవత్సరం మొత్తం నీ భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. ఏది కూడా షార్ట్ కట్ మెథడ్స్ లేవు. ఓవర్ స్పీడ్లో పోయేసి ఎక్కడ మనం రీచ్ కాలేదు. ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్, బట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రాసెస్ ఇది. ఒకసారి నాలెడ్జ్ ఏం చేస్తున్నామంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ వెళ్ళచ్చు. నాలెడ్జ్ ఉన్నవాడిని కూడా బీట్ చేయలేడు. బతకడానికి ఈ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు బతకొచ్చు. మనకు నాలెడ్జ్ ఉంటే మనకు సొసైటీలో మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మనకున్న నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని కూడా మనం జయించవచ్చు. అంతటి అవకాశాలు ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీరు ఒక ఉద్యోగం కావాలని మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు షామిల్ శిల్పాలకు దారి చూపిస్తున్నారు. నాకు పర్టికులర్ ఏంటంటే గత చాలా సంవత్సరాల నుంచి కూడా అన్ఎంప్లాయ్ యూత్కి ఒక ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టేసి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలని చాలాసార్లు నేను ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా అనుకుంటున్నాను. అనుకునే ప్రాసెస్లో కూడా చాలా సందర్భాల్లో రూరల్ యూత్ని తీసుకునేసి చాలా క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాను. ప్రతిసారి కూడా రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ వచ్చింది. మీరు ఒకటి ఆలోచించండి. గతంలో తెలంగాణ రాకముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ కంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు చాలా దాదాపు 30 నుంచి 35,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కొన్ని 1000 పైన సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 సార్లు నోటిఫికేషన్ మేజర్ నోటిఫికేషన్స్ అయితే 3వసారి ముచ్చటగా మరొకసారి నోటిఫికేషన్ దాదాపుగా 20,000 ఉద్యోగాల వరకు నోటిఫికేషన్ 100% వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. ఏ గవర్నమెంట్ ఉద్యోగమైనా ఒక్క ఉద్యోగానికి కొన్ని 100 మంది అప్లై చేస్తారు. ఒక్క ఉద్యోగానికి కొన్ని 100 మంది అప్లై చేస్తారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో అదృష్టం ఏంటంటే అతి తక్కువ కాంపిటీషన్ అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా అప్రాక్సిమేట్గా 20,000 ఉద్యోగాలు ఉన్నాయంటే మ్యాక్సిమం రాస్తే 6 లక్షల నుంచి 8 లక్షల మంది అప్లై చేస్తారు. 6 lakhs నుంచి 8 lakhs వరకు క్యాండిడేట్స్ అప్లై చేస్తే అందుకని అప్లై చేయరు. ఉద్యోగాలు ఇంకా 22,000 ఉద్యోగాలు, దాదాపు 18,500 ఉద్యోగాలు కానిస్టేబుల్ వస్తాయని చెప్పేసి ఒక ప్రపోజల్స్ ఉన్నాయి. 99% గవర్నమెంట్ మొత్తం ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో 20,000 ఉద్యోగాలలో 6 లక్షల మంది అనే పెద్ద కాంపిటీషన్ కాదు. అంటే ఒక్క ఉద్యోగానికి కేవలం 30 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఆ 30 మందిలో 24 మంది చదవరు. 80% ఎవరు కూడా సీరియస్గా ప్రిపరేషన్ చేయరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి 1,500 మంది 2,000 మందిలో ఎంతమంది సీరియస్గా ఉన్నారు? ఒక 10% 20% మాత్రమే సీరియస్గా ఈ ఎగ్జామ్ రాయాలి, దీంట్లో మెరిట్ చేయాలి, నేను ఇక్కడ జాయిన్ కావాలని ఒక 20% మాత్రమే. 80% ఒక ఛాన్స్ ఉందామని తీసుకున్నాను. ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా నువ్వు 6 లక్షల మంది అప్లై చేసినా భగవంతుని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు 80% ఉంటారు. దేవుడా నాకు ఉద్యోగం రావాలి, దేవుడా నాకు ఉద్యోగం రావాలి అని రోజు పూజ చేసేసి ఉద్యోగం కోసం అని చెప్పేసి దేవుని ప్రార్థిస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళకి చాలా క్లియర్ చెప్పాడు, బాబు నువ్వు చదువుకుంటే ఉద్యోగం నీదే, చదువుకుంటే నీ ఉద్యోగం నీదని భగవంతుడు కూడా ఆశీర్వదించాడు. ఇక బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. భగవంతుడిని పెట్టేసేసి భగవంతుడిని దేవుడు బొమ్మ పెట్టుకునేసి నాకు ఉద్యోగం వస్తుందంటే భగవంతుడు నిన్ను శపించడు. నువ్వు ప్రయత్నం చేయబాబు, నీకు నా తరఫు నుంచి ఆశీర్వదిస్తానంటాడు. సో ఆ 80% మాత్రమే కాంపిటీషన్ తప్ప 80% మంది కాంపిటీషన్లో రాదు. సీరియస్గా ఎవరైతే చదవడం స్టార్ట్ చేస్తారో 6 లక్షల మందిలో కేవలం 1,20,000 మంది మాత్రమే చదువుకునే అవకాశం ఉంది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. అంటే కేవలం ఒక ఉద్యోగానికి ఎంతమంది ఉంటారు? ఓన్లీ 20% మాత్రమే కాంపిటీషన్ ఉంది. 20,000 ఉద్యోగాలలో 6 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 1,20,000 మంది మాత్రమే కాంపిటీషన్ ఉంటారు, మిగతా కాంపిటీషన్ ఉండదు. కాబట్టి అతి తక్కువ కాంపిటీషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదే గుమాస్తా జూనియర్ అసిస్టెంట్ కేటగిరీకి వెళ్తే ఒక ఉద్యోగానికి 100 ఉంటారు. చాలా కారణాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆడవాళ్ళకు పంపించాలంటే తల్లిదండ్రులకు భయం. అమ్మో డిపార్ట్మెంట్లో నా కూతురు పంపించాలా అనేది ఒక ఫోబియా. నా కొడుకును పంపించాలా, అబ్బో పోలీసులు యూనిఫామ్ వేసుకొని రోడ్ల మీద కష్టపడుతుంటారు, ఆ బాధ నా కొడుకు, నా కొడుకు ఏసీలో ఉండాలి,
అని అనుకున్న తల్లిదండ్రులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పంపించడానికి సిద్ధంగా లేదు. ఇకపోతే దీనికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి. ఈ లిమిటేషన్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు ఎక్కువ మంది అప్లై చేయట్లేదు. కాబట్టి ఇంత తక్కువ కాంపిటీషన్ మనకు ఉంది. అన్నిటికంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే గర్ల్స్కు 30% కోటా ఇచ్చారు. సివిల్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్లో 30% సీట్స్ గర్ల్స్కి ఇచ్చారు. అంటే 20,000 ఉద్యోగాలు ఉంటే కానిస్టేబుల్లో దాంట్లో సివిల్ లా అండ్ ఆర్డర్ ఉంటే దాంట్లో 30% గర్ల్స్కి ఇవ్వాలి. అంటే 20,000లో 30% అంటే 6,000 ఉద్యోగాలు గర్ల్స్కి ఇవ్వాల్సిందే. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా అంటే ఒక 1:4 అట్లా, అంతకంటే ఎక్కువ అవకాశం లేదు. 25,000, 30,000 ఆ 50,000 సంథింగ్ ఏదో ఉంటారు. అంటే 1:10 కంటే కాంపిటీషన్ ఎక్కువ గర్ల్స్ లేదు. గర్ల్స్ ఎంత అదృష్టవంతులంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కానిస్టేబుల్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయినా మగవాళ్ళకి ఎంత ఉద్యోగం వస్తుందో ఆటోమేటిక్గా సేమ్ ఇంత వస్తుంది. ఒక్క పైసా కూడా తక్కువ రాదు. కానీ మీకు కాంపిటీషన్ విషయంలో వస్తే చాలా తక్కువ కాంపిటీషన్. మాక్సిమం మీ కాంపిటీషన్ 1:10 కంటే ఉండదు. వాళ్ళు 1:20 ఉంటే బాయ్స్కు, గర్ల్స్కు 1:10 కంటే ఉండదు. 1:10 కాంపిటీషన్ లోపల మీరు ప్రయత్నం చేస్తే దాంట్లో 80% చదవరు, ఒక 20% మాత్రమే చదవాలంటారు. మీరు ఓన్లీ ప్రిలిమినరీ క్వాలిఫై అయితే 1:3, 1:5 మధ్య ఉండదు కాంపిటీషన్. ఒక్క ప్రిలిమినరీ పాస్ అయితేనే. ఆ ఫిజికల్ టెస్ట్ పాస్ అయినటువంటి మీకున్నాయి 3A, 100 మీటర్స్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్. దీంట్లో 82 పాస్ అయితే సరిపోతుంది. అవి క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ 1:1 1:3 కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. ఈ మినిమం మనకి ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ చాలా మంచి అవకాశాలు, ఇంతకంటే పెద్ద అవకాశం ఉందని అనుకున్నాం. ఈ ఉద్యోగం రాకపోతే వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయడం కూడా వేస్తే. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అక్కడ కాంపిటీషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. తక్కువ కాంపిటీషన్ ఉన్న దగ్గర నువ్వు సక్సెస్ కాలేకపోతే ఇంకా ఎక్కువ మంది మీకు దగ్గర ఎలా సాధిస్తామని నాకు వస్తుంది ఇక్కడ. సో నీ మైండ్ సెట్ ఏం చేయాలి? ఇంత తక్కువ కాంపిటీషన్ లోపల నువ్వు సక్సెస్ కావడానికి నీకు చాలా అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంటే ఒక ఎక్స్పోజర్ పోస్ట్. అది 10 మందిని పక్కన పెట్టి ఒక పోలీసు వాళ్ళు పెట్టు, ప్రజల దృష్టి అంతా కూడా పోలీసులు ఉంటుంది. మనకి నాని ఉంది, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. ఏంటది? ఉప్ప, అవునా కదా? అందుకే ఒకటి అవుతుందా, అన్ని నలపాకం చేసేదైనా నన్ను నింపుదవి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుకున్నయ్యా భాస్కర అన్నారు. అన్ని నలపాకం చేసి అంత కాస్ట్ అయినా చేసి లాస్ట్ 30 వచ్చి మంది చేస్తుందా? సో పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్ ఒకవైపు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్గా పెట్టంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సమాజం దృష్టి అంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈవినింగ్ 5, 6, 7 అయితే తాళా చేసుకున్న తర్వాత ఎవరు కావాలి. కానీ ఏ రోజైనా పోలీస్ స్టేషన్ తాళా వేసే సందర్భం ఉందా? ఎప్పుడు కనిపించదు. ఒక్క రోజు సెలవు ఉందంటే మొదలు డిక్లేర్ అయ్యేది. రేపు పోలీస్ స్టేషన్ ప్రపంచంలో పోలీసులు అందరూ కూడా ఒక రోజు సెలవు ఇచ్చారు, డిక్లేర్ అయ్యేది. ఆ తర్వాత ముందు డిక్లేర్ చేసే పోలీసు తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే ఫస్ట్ శాలరీ 30,000 రూపాయలు మినిమం. ఫస్ట్ శాలరీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ వచ్చినా కూడా నీ జీతం 30,000 రూపాయలు వస్తుంది. లక్కీగా నువ్వు కోరుకున్న సబ్ ఇన్స్పెక్టరే వస్తే అదొక లీడర్షిప్, అదొక ఆఫీసర్. అక్కడ 60,000 రూపాయల శాలరీ వస్తుంది నీకు. ఈరోజు అప్పలశ్రీ కానీ రామకృష్ణరాజు కానీ వాళ్ళ ఫస్ట్ శాలరీ అంటే ఇప్పుడున్న శాలరీ 60,000 రూపాయలు. అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. నేను చెప్పేది మామూలు చెప్పట్లేదు. అందరూ అనుకున్నట్టుగా పోలీస్ అంటే కష్టపడతాం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ సపోజ్ నువ్వు బీటెక్ ఉన్నావు, మాకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీ సెక్టర్ ఉంది, నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటావు, గర్ల్స్ నేను రోడ్ మీద ఉద్యోగం చేయాలంటావు, నువ్వు పిఆర్సీ పోలీస్ రిక్రూట్మెంట్ స్కూల్స్ ఉంటాయి, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్ ఉంటాయి, దాంట్లో ఫ్యాకల్టీ కూడా నువ్వు వెళ్ళొచ్చు. పోలీస్ అనేది ఒక పేరెంటల్ యూనిట్, దీనికి 100 బ్రాంచెస్ ఉంటాయి. నువ్వు మున్సిపాలిటీ తీసుకో అంటే జిహెచ్ఎంసీలో పోలీస్ ఉంటుంది, రైల్వేలో పోలీస్ ఉంటుంది, ఆర్టీసీలో పోలీస్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, 100 డిపార్ట్మెంట్ ఉన్నాయి. లాస్ట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో సహా అన్ని డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మనకు నచ్చిన ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు నచ్చిన కేటగిరీకి వెళ్ళచ్చు. సార్ నాకు ఐటీ ఇండస్ట్రీ చాలా ఇంట్రెస్ట్, నేను బీటెక్ చేసిన అనుకుంటే డెఫినెట్లీ నీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నువ్వు మాకు ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది,
అనుకోండి, నన్ను పిలిచి తీసుకుంటాను నేను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా పవర్ఫుల్ జాబ్ అది. మోర్ ఓవర్ కానిస్టేబుల్ కూడా కొన్ని వింగ్స్ ఉంటాయి మాకు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని, గ్రేహన్స్ అని, ఆక్టోపస్ అని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని, ఈ కేటగిరీస్లో మీరు డిప్యుటేషన్ మీద పోతే 60% అడిషనల్ శాలరీ వస్తుంది. కానిస్టేబుల్గా మీ ఫస్ట్ శాలరీ 30,000. మీరు డిప్యుటేషన్ మీద ఎస్ఐపి కానీ, ఎన్ఐఏ కానీ, గ్రేహాన్స్ కానీ, ఆక్టోపస్ కానీ, సిబిఐ కానీ కొన్ని స్పెషలైజేషన్కి వెళ్తే దీని మీద 60% వస్తుంది. అంటే 48,000 జీతం, అంటే 45,000 నుంచి 50,000 మధ్య జీతం వస్తుంది ఒక కానిస్టేబుల్కు. నేను ఎందుకు ఇంతకన్నా చెప్తున్నా అంటే మన జీతం కోసం పనిచేస్తున్న మనకు అవసరం కాదు, మనకు అవసరం. మన ఉద్యోగం మనకు ఉన్నది, మనము మన మీద ఆధారపడే తల్లిదండ్రులు కానీ, మనం ఆధారపడే చెల్లెలు కానీ, అక్కలు కానీ, తమ్ముడు కానీ, అన్నలు కానీ మనం పెంచి పోషించుకునేందుకు, కాన్ఫిడెంట్గా ఉండేందుకు, కంఫర్ట్గా ఉండేందుకు ఈ జీతాలు మంచి జీతాలు మీకు ఉన్నాయి. ఇంకొక దృశ్యం ఏంటంటే మనకు అనుకోకుండా మన కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఆరోగ్యం బాగాలేదనుకుందాం. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఒక్కరోజు అడ్మిషన్ తీసుకుంటే ₹1,00,000. దురదృష్టవశాత్తు మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక 10 రోజులు 15 రోజులు హాస్పిటల్ అయితే 10 లక్షల ఎవరి దగ్గర ఉండే అవకాశం లేదు. కానీ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన రోజు నుంచి ₹1 కూడా కట్టకుండా కేవలం ఆరోగ్య భద్రత కార్డు మీద ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా పోలీస్ డిపార్ట్మెంటే పరిస్థితి తప్ప ఒక్క పైసా కూడా మిమ్మల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని అవకాశాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఉన్నాయి. ఇక మీరు చేయాల్సిందంతా ఒకటే, మీ లక్ష్యం అంతా ఒకటే, మీ గమ్యం అంతా ఒకటే. మీరు ఈ ఉద్యోగానికి రావాలని మనస్ఫూర్తిగా అనుకోండి. ఫస్ట్ మీ మనసు కోరుకోవాలి, దాని గురించి వెయిట్ చేయాలి. అది నేను నిద్రపోయొద్దు, నువ్వు నిద్రపోవద్దు. నిద్రపోయినా కూడా ఆ నిద్రలో నువ్వు యూనిఫామ్ వేసుకొని నువ్వు ఉద్యోగం చేసినట్టుగా ఆ కళ నువ్వు రావాలి. అది నిద్రపోయేది చేసి ఆ కళ కానీ నువ్వు యూనిఫామ్లో ఉద్యోగం చేస్తున్నట్టు నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో దాని దగ్గరగా దారిని వెతుక్కుంటావు. అవసరం ఉన్న వ్యక్తుల దగ్గరికి పోతావు, ఆ సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తావు. నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఏం చేస్తే అక్కడ జరుపుకుంటావో అర్థం జరుపుకుంటావు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నీ మైండ్ ఎప్పుడు నేను నిద్రపోలేదు, నిద్రపోయే అవకాశం కూడా లేదు. నీవు ప్రతిరోజు ప్రతి క్షణం దాని నుంచి తప్పిస్తావు. నిలబడ్డ కూర్చున్న అందరికీ ఒక రోల్ మోడల్ ఉంటావు. ఈ రోజు ఉన్నటువంటి సాధారణ వ్యక్తిని ఒక్కరోజు యూనిఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నేను చూసి అక్క నిన్నక్కడికి ఇక్కడే ఉన్నది, ఈ రోజు అక్క పోలీస్ స్టేషన్ ఉద్యోగం వచ్చి పోలీస్ స్టేషన్ పోతుంది గర్వంగా చెప్పుకుంటారు. నువ్వు నీ కుటుంబానికి కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళకి కాదు, నీ గ్రామం మొత్తానికి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా మిగిలిపోతావు. నిన్ను చూసి అందరూ గర్విస్తారు, ఇన్స్పైర్ అవుతారు. ఆ ఆలోచన నాకు రావాలి. ఆ ఆలోచన కోసమే మనం ఫస్ట్ స్టెప్ ఈరోజు ఎగ్జామ్ రాయాలని అనుకున్నాను. ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాశాను. ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయని కోసం కాదు, ఇప్పటి నుంచి ఏ ప్రిపరేషన్ కావాలో మీరు ఆలోచించాలి. ట్రైనింగ్ అనేది మనిషికి అవసరం. సర్కస్ ఉన్న జంతువులకు బయట జంతువులకు తేడా కనిపిస్తుందా? సర్కస్ చూశారా ఎవరా? చూశారా లేదా? సర్కస్లో జంతువులు సైకిల్ వస్తాయి, జంపులు చేస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ బయట జంతువులు చేస్తాయా? మరి తేడా ఏంటి అనేది ట్రైనింగ్. మనం మంచి ట్రైనింగ్ అనేది చేస్తామో మనం విజయానికి చేరువవుతాము. ఆ ట్రైనింగ్ కోసం ఈ రోజు ఫస్ట్ స్టెప్ మీరు వేశారు. నాకు నచ్చిన విధంగా నేను కూడా హైదరాబాద్లో చాలా బ్యాచెస్ చేశాను. మీకు తెలుసు చాలా చూస్తున్నారు. పిఆర్టీ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కావాలి కూడా చాలా 5,000 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాం. ఓకే గుడ్, అందరూ బాగా చెప్తారు. కానీ అందరిలో ఒక స్పెషలైజ్డ్ అనేది ఏదో ఉంటుంది. నాకు ఇక్కడ రిజల్ట్ దొరకాలనిపించింది. మేము ఇచ్చే ఉచిత ట్రైనింగ్ కూడా ఈ విషయంలో ఎన్నుకోవడానికి కావాలి. ఈ విషయం యొక్క గొప్పతనం ఏంటని చెప్పేసి నేను పర్సనల్గా కాకినాడ వెళ్ళాను. వాళ్ళని చూశాను, వాళ్ళ ప్యాటర్న్ ఎలా చూశాను, వాళ్ళు నేర్పించే సిస్టమ్ ఎలా చూశాను, వాళ్ళ మెటీరియల్ చూశాను, వాళ్ళ గ్రాంటేజ్ చూశాను, వాళ్ళ ఫ్యాకల్టీతో నేను మాట్లాడాను, వాళ్ళ ఫ్యాకల్టీ యొక్క ఎఫిషియన్సీ చూశాను. చూసిన తర్వాత నా మటుకు కంపేరిటివ్లీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అని చెప్పేసి నా మనసు తట్టుకున్నప్పుడు నేను ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నామో వాళ్ళ కోసం అని చెప్పి షామి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా దారులు కనిపిస్తాయి. చాలా దారులు బెస్ట్ ఆప్షన్ అనేది నీ మైండ్కి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి. నేను ఇది నా పర్సనల్ ఫీలింగ్, అది మీకు వేరే ఫీలింగ్ ఉండొచ్చు, మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ దిస్ ఇస్ మై ఒపీనియన్. ఇది అందరికీ అప్లై కావచ్చు, అప్లై కాకపోవచ్చు. నా పర్సనల్ ఫీలింగ్లో
వీళ్ళు బెటర్ అనుకున్నాను. మీరు అన్ని ఆప్షన్స్ మీరు చూసుకోండి, ఎక్కడ బెటర్ ఆప్షన్ ఉంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి క్రైటీరియా కంపల్సరీ ఎక్కడ ఉండదు. బట్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎక్కడున్నారు, మీరు చేయగలిగే సబ్జెక్ట్స్ ఏమున్నాయి, చేయగలిగే సబ్జెక్ట్స్ ఏమున్నాయి. కొంతమంది బయాలజీ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ బైపీసీ అవుతుంది, బీఎస్సీ బీజెస్సీ తీసుకుంటారు, వాళ్ళకి మ్యాథ్స్ రాదు. ఆబ్వియస్గా నీకు ఉద్యోగం రావాలంటే నాకు మ్యాథ్స్ రాదని చెప్పి వదిలేస్తే ఉద్యోగం రాదు. నువ్వు మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే, రీజనింగ్ నేర్చుకోవాల్సిందే, దాంట్లో మార్క్స్ స్కోర్ చేసుకోవాల్సిందే. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎక్కడ వీక్ ఉన్నారో, ఎక్కడ స్ట్రెంత్ ఉన్నారో. స్ట్రెంత్ ఉన్నదాన్ని ఎట్లా ఎంకరేజ్ చేసుకోవాలి, వీక్ ఉన్నదాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఈ రెండు క్రైటీరియాస్ కనుక మీరు ఆలోచించగలిగితే ఒక 15 days 1 month 2 months లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. మీకంటే ఒక బేస్ లైన్ ప్లాట్ఫామ్ వస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకునేసి నువ్వు చదువుకుంటున్నా కొద్దీ నీకు ఒక చాలా ఆలోచనలు వస్తాయి. ఆలోచనల మేరకు ముందుకు వెళ్తుపోతున్నాను. నాన్ స్టాప్గా చివరి వరకు నీచేంత వరకు వెనక్కి తిరిగి చూడకుండా, వెనకాల ఎన్నో శక్తులు వచ్చినప్పటికీ కూడా దేనికి భయపడకుండా నీ అడుగు ప్రతి ఒక్కటి కూడా ముందు వైపు వేయాలి. అది ఎక్కడి వరకు వేస్తూ చివరికి రీచ్ అయ్యేంత వరకు, గమ్యం చేయేంత వరకు ఎవరు ఎన్ని శక్తులు అడ్డొచ్చినా, ఎంతమంది అడ్డం వచ్చినా నీ ఎనర్జీని కానీ నీ ఆలోచన కానీ మార్చని విధంగా ఉండాలి. ఆ ఒక్క ఆలోచన నీకు ఉంటే నీ జీవితాన్ని నువ్వే మార్చుకుంటావు. ఆ జీవితం నీ చేతిలో ఉంటుంది తప్ప పక్కడి చేతిలో ఉండదు. ముఖ్యమైన పాయింట్, లాస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే అవుట్డోర్. ఇది ఇండోర్ ఎగ్జామినేషన్ అంటే పేపర్ తయారు చేసేవాడు బయటవాడు కాబట్టి ఇది ఎంత చదివినా కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు. కానీ అవుట్డోర్ పర్ఫార్మెన్స్ ఎవరి చేతిలో ఉంది? ఆబ్వియస్గా మీ చేతిలో ఉంది. బాయ్స్ అయితే 100 meters, 100 meters లాంగ్ బయట షాట్, దాంట్లో మినిమం మార్క్స్ ఎక్కడ కావాలనుకుంటూ ఎక్కడ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలరని మీ చేతిలో ఉంటుంది. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తే 100 మార్క్స్ రీచ్ అవుతారు. కాబట్టి అది మీ చేతిలో ఉంది. గర్ల్స్ కూడా ఆర్మీ రిజర్వ్ మీకు ఉన్నాయి, స్పెషల్ పోలీస్ రిజర్వ్ ఆర్మీ రిజర్వ్ 10% ఆఫ్ ఫీజు మీకు ఉన్నాయి. సో ఇండోర్ ఎంత ప్రాక్టీస్ ఇస్తారో దురదృష్టవశాత్తు 1-2% మిస్ అయితే ఎక్కడైనా టార్గెట్ రీచ్ కావాలంటే అట్లీస్ట్ ఆర్మీ రిజర్వ్ అనేది వస్తుంది. మనం 100% మన స్ట్రెంత్ ఇవ్వాలి, 100% స్ట్రెంత్ ఇవ్వాలి. అందుకే అంటారు చివరికి ఎదిగిస్తే 5% వచ్చినా కూడా దానికోసమైనా 50 రోజులు చదవాలి. 5% కదా అని చెప్పేసి నువ్వు మొత్తం చదివేసి ఎదిగి చూపెట్టకూడదు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు, బయాలజీ 10% ఎన్ని బుక్స్ చదవాలని అనుకోకూడదు. అన్ని బుక్స్ చదవండి, ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్. ఏ చాప్టర్ రీచ్ చేసి వెళ్ళవు, ఏ చాప్టర్ బ్యాక్ వెళ్ళవు. నీకు స్కోరింగ్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ రావట్లేదు, ఉండాలి. స్కోర్ వచ్చిందా కాన్ఫిడెంట్గా ఉండు, మరింత స్కోర్ ట్రై చేయి. వీకెండ్ అయితే ఉండవు, నీకు ఏ సబ్జెక్ట్స్ రావో ఆ సబ్జెక్ట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్స్తో మాట్లాడతావా, ఫ్యాకల్టీతో మాట్లాడతావా, ఇంకెవరితో మాట్లాడతావా, మీరు ఆలోచించుకొని చేసుకోగలగాలి. అదొక్కటే నీకు విజయాన్ని తీసుకెళ్ళాలి. నువ్వు ఆలోచించుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేసుకుంటావు. దాంట్లో ఏదైనా పట్టుకుంటా లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ క్షణం నుంచి మీకోసం మీ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కోసం కాకుండా మీకోసం మీరైనా ఈ సమాజంలో గౌరవం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కానీ నేను ఎంత శక్తి సమాజంలో ప్రతి నిమిషం దానికి తగ్గచ్చు, ప్రతి క్షణం దానికి సాధించు. ఈ రోజు నుంచి జర్నీ చేసే ప్రయాణం ఈ 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఏది చేసామో నువ్వు బతుకుతుంటా. ఈ రోజు నేను పైగా నేను ఇంకా 100 సంవత్సరాలు బతకొచ్చేమో. 100 సంవత్సరాలు నీ జీవితం కూడా సుఖంగా కంఫర్టబుల్ చూడడం వల్ల నీ ప్రయాణం సాగిపోయి నీకు సమాజంలో గర్వపడేలా నువ్వు ప్రయాణం చేస్తావు. ఒకవేళ ఈ టైంలో నువ్వు పెట్టాలేవు, సెల్ఫోన్ వాడావు, లేక ఫ్రెండ్స్తో చిట్చాటింగ్ చేస్తున్నావు, అనుకోకుండా అదర్ ప్లేస్లో మునిగిపోయావు. నీ జీవితంలో 70 ఏళ్ళు బతుకున్న కాలం తెలిసి నీ అంటానికి నీకు చాలా దూరంగా అవ్వాల్సింది. నీకు రాబోయే 50 సంవత్సరాలు సుఖంగా ఉండాలంటే ఈ 6 నెలల కాలం నీకు ఉన్నాయని తెచ్చుకోవాలి. ఈ 6 నెలలు కష్టపడి 60 ఏళ్ళు సుఖపడతావా, 6 నెలలు సంతోషపడి 60 సంవత్సరాలు కష్టపడతావని ఆ జీవితం మీ ఆలోచనలు తప్ప వేరే ఆలోచన ఉండదు. సో మీరు ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోండి. ఇంత కష్టపడి ఉదయం 2 గంటలకు ఇంతగా బయలుదేరి ఇక్కడికి వచ్చారు. మీ తల్లిదండ్రులు ఎగ్జామ్ రాసి అవును మన అమ్మ తెలుగులో వస్తారని అనుకుంటున్నాను. మంచి ప్రయత్నం చేశారు. ఈరోజు ఒక స్టాండర్డ్ ఇచ్చారు కదా, ఇదే స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీరు చేయండి. ఎన్ని ఎగ్జామినేషన్ ఎగ్జామ్స్ రాయండి. మీకు సిలబస్ తీసుకోండి, మెటీరియల్ తీసుకోండి, ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ చూసాక
ఒక ట్రైనింగ్ అనేది తీసుకొని దాని ద్వారా మీరందరూ కూడా మీ జీవితాలను కూడా విజయవంతం చేస్తారని నేను మనస్ఫూర్తిగా అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కళ్ళల్లో మెరుపు మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి బాణల్లో ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు